సీఎం గారు రావాలి, సమాధానం చెప్పాలి. సీఎం గారు రావాలి, సమాధానం చెప్పాలి. రామాచారి గారు న్యాయం చేయాలి, రామాచారి గారు న్యాయం చేయాలి. ఇక్కడ అందరూ కూడా వర్కర్స్ డబ్బులు రావాలి, వర్కర్స్ డబ్బులు రావాలి, వర్కర్స్ డబ్బులు రావాలి. టెండర్ రద్దు బకాయిలు చెల్లించాలి. ఎన్కేజీ బకాయిలు, ఎన్కేజీ పెండింగ్ బకాయిలు. రామాచారి గారు న్యాయం చేయాలి, రామాచారి గారు న్యాయం చేయాలి. ఈడీ గారు న్యాయం చేయాలి, ఈడీ గారు న్యాయం చేయాలి. సీఎం గారు రావాలి, సమాధానం చెప్పాలి. సీఎం గారు రావాలి, ఇక్కడ సమాధానం చెప్పాలి. వర్కర్స్ డబ్బులు రావాలి. మాకు రావాల్సిన బకాయిలన్నీ వెంటనే చెల్లించాలి, మాకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎంకేజీ వాళ్ళు రావాలి, మా బకాయిలు చెల్లించాలి. ఎయిర్పోర్ట్ సంస్థ ఇప్పించాలి, ఎయిర్పోర్ట్ సంస్థ ఇప్పించాలి. ఇప్పించాలి మా డబ్బులు, మాకు బకాయిలు మాకు ఇప్పించాలి. ఎంకేజీ సంస్థ మా డబ్బులు మాకు ఇప్పించాలి. లేబర్ కూలీలు మాకు ఇచ్చేయాలి. మాకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. మా జీతాలు మాకు ఇప్పించాలి. వర్క్ చేయించుకోవడానికి లేబర్ వర్కులు ఇచ్చారు, లేబర్తో కూడా కూలీలతో కూడా పనులు చేయించుకున్నారు. వీళ్ళు మనం చేసిన బిల్లు వేయటానికి ఒక నెల పట్టుద్ది, మళ్ళీ ఇంకో నెల ఏమో ఢిల్లీ వెళ్ళి వచ్చినాక బిల్లులు ఇస్తామని చెప్తారు. తర్వాత నెలలో ఏం చేస్తారంటే వీళ్ళు పూర్తిగా బిల్లు ఎప్పుడు ఇవ్వరు. మధ్య మధ్యలో ఏం చేస్తారంటే మీరు ఎంతమంది వచ్చారో 20 మంది వచ్చారా, ఇది 20,000 వస్తామని 10 రోజులు ఒకసారని 15 రోజులు వస్తారని అలా వేసుకుంటూ మభ్య పెట్టుకుంటూ వచ్చారు. సరే మాకు రావాల్సిన అమౌంట్ మొత్తం కూడా రాకపోతే మళ్ళీ ఎలాగా ఏంటి కొంత తీసుకుంటే అయినా కూడా ఆ డబ్బులు తీసుకుందాం అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే మధ్య మధ్యలో ఆఫీసర్లు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని ఏమో మీకు ఎమ్మటే మీకు బిల్లు ఇచ్చేస్తాము, కొంచెం ఎక్కువ వర్క్ కొద్దిగా ఫాస్ట్ చేయండి, కొంచెం జనాలు కూడా ఎక్కువ వేసుకురండి అని చెప్పేసి అలా మభ్యపెట్టి మాతో అన్ని పనులు కూడా చేయించుకుంటూ వచ్చారు. చేయించుకొస్తూనే గత 3 నెలల నుంచి చాలా స్లో చేశారు. ఏంటంటే అమౌంట్ ఏంటంటే లేదు అమౌంట్ వచ్చింది రావు గారు మీకు ఇస్తాం, మీకు ఎందుకు అది ఇది అని చెప్పుకుంటూ మమ్మల్ని మభ్యపెట్టుకుంటూ వచ్చారు. ఇలా తీసుకురావడంలో ఏమైందంటే ఒక్కొక్కరికి ఇక్కడ చిన్న స్థాయి నుంచి అంటే మామూలుగా రోజువారీ వేతనం చేసే కూలీలు కానుంచి క్రేన్లు చేసే వాళ్ళు కానుంచి లారీలో పెట్టిన వాళ్ళకి అందరికీ కూడాను రమారమ్మిగా లెక్కేసుకుంటే 20 కోట్ల దాకా ఇవ్వాల్సి వచ్చారు. అయితే ఇప్పుడు ఎంత లేదన్నా కూడాను మనిషికి కింద స్థాయి వాళ్ళకి 5 లక్షల కానుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలు ఆ రంగంగా ఇవ్వాల్సి వచ్చింది. మేము ఇప్పటికీ 2-3 సార్లు ధర్నాలు కూడా చేశాము, వెళ్ళి అడిగాము మీకెందుకు డబ్బులు వచ్చేస్తే మీకేం ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఏదో సాగులు చెప్పుకుంటూ వచ్చారు. మేము ఇప్పుడు దాకా చాలా శాంతియుతంగా అంతా చేసుకుంటూ వచ్చాము. 1-2 సార్లు మనకు కలవటం కూడా అయ్యింది. ఒకసారి ఢిల్లీ నుంచి ప్లానింగ్ నెంబర్ ఒక ఆయన వచ్చారు, డైరెక్టర్ గారు వచ్చారు, ప్లానింగ్ డైరెక్టర్ గారు, ఆయనకు కలిసాము. ఆయన కలిస్తే అప్పుడు పక్కన మన ఈడీ గారు రామాచారి గారు ఉన్నారు, తర్వాత జిఎం శంషేర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగానే ఆయన చెప్పారు ముందు లేబర్ వర్క్ చేసిన వాళ్ళకి కానివ్వండి, లేబర్ కాంట్రాక్టులు కానివ్వండి, వీళ్ళందరికీ చూసి వాళ్ళకి సెటిల్మెంట్ చేయండి అని చెప్పారు. ఆ టైంలో కూడాను మన ఈడీ గారు రామాచారి గారు కూడా ఏం మాట్లాడలేదు. ఇది మన చేతిలో ఉందా లేదా అనేది కూడా ఆయన ఏం చెప్పలేదు. సరే ఆయన చెప్పకపోయేసరికి మేమేమనుకున్నామంటే సరే ఇది ఏదో మనకు వచ్చే అమౌంట్ అని ఆయన కూడా ఏమో మాట్లాడేది కాబట్టి అంగీకరించారనిలే అనే లెక్క మీద మేము కూడా ఆశతో మేము ఇళ్ళకి వెళ్ళటం జరిగిపోయింది. తర్వాత రావటం కలవటం చేస్తాను, అది వస్తాయి ఇది వస్తాయి అన్నారు. ఎవరు కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు. మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. ఈ బకాయిలు ఈ విధంగా వాళ్ళు ఇవ్వకుండా ఉండేలకైతే మాత్రం ఇక్కడ చాలా కుటుంబాలు కూడా నష్టపోతారు. తర్వాత ఇక్కడ చేసిన వాళ్ళందరూ కూడా సన్నగారు వాళ్ళే కానీ బాగా డబ్బు గల వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ ఎవరు చేయలేదు. ఎవరు కాళ్ళు ఈ నెల కాకపోతే వచ్చే నెల డబ్బులు వస్తాయని చెప్పేసి పక్కన వెళ్ళి అప్పులు తీసుకొచ్చి పనులు చేశారు. ఆడవాళ్ళు అయితే ఆ డాక్రా డబ్బులు కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నారు. ఇవాళ డాక్రా వాళ్ళు కడతలేదని చెప్పేసి డాక్రా వాళ్ళు వచ్చి ఇళ్ల మీద పడుతుంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఒక లారీ పెట్టుకుని పని చేసుకునే వాళ్ళకి ఇంకా లేదు, చాలా స్పీడ్గా చేయండి మీకు డబ్బులు ఇస్తామంటే వాళ్ళు డీజిల్ వేసి వదిలేసేవాళ్ళు. సరేలే అని చెప్పేసి ఒక లారీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పక్కకి వెళ్ళి 4-5 లారీలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పని చేయటం జరిగింది. వాళ్ళు కూడా ఇదే విధంగా వాళ్ళు ఇబ్బందుల్లో పడి ఉన్నారు.
ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ గా చేస్తున్న వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత బయట నుండి నార్త్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఆ ఎంప్లాయీస్ కూడా డబ్బులు ఇవ్వట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారిగా ఇక్కడ కలవటం జరిగింది. అయితే ఇప్పుడు మాకు ఇప్పుడు కనీసం మేము రెండేళ్ల నుండి పని చేస్తున్నాము. ఏ రోజు కూడాను బిల్లు కట్టింగ్ అనేది జరగల. ఏదో కొద్ది ఇచ్చుకుంటూనే ఎట్టాకొట్ట కాలం నడుపుకుంటూ వస్తున్నారు. సరేలే ఒకేసారి ఇస్తారులే, ఎక్కడికి వెళ్ళి ఇంత పెద్ద సంస్థ అని చెప్పేసి మేము కూడా నమ్మకంగా పనిచేసాము. మా పనిలో మాత్రం ఎప్పుడు కూడా ఎటువంటి కూడా తేడాలు లేవు. ఎందుకంటే మాకు రావాల్సింది 11 లక్షల రూపాయలు నాకు రావాలి. అది కాకుండా టోటల్ గా వచ్చేసరికి 20 కోట్ల దాకా ఇక్కడ మన వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ పాల్గొనడం జరిగింది. అయితే మొన్న 4 రోజుల కింద వచ్చి కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే గురువారం నాడు 3 రోజుల తర్వాత అంటే గురువారం నాడు రండి, మేము ఫోన్ చేశాము, వాళ్ళు ఏదో మీకు చేసి పెడతారు అన్నారని చెప్పేసి లోపలికి వెళ్ళిన వాళ్ళు మా సహోదరులు ఉన్నారు, 3 వెళ్ళారు. ఈడీ గారేమో వాళ్ళతో చెప్పడం జరిగింది. ఈ రోజు గురువారం, ఈ రోజు మేము వచ్చాము. ఇప్పుడు వెళ్ళి ఆయన మా ఈడీ గారు కూడా వచ్చి ఉన్నారు. వెళ్ళి మేము అందరూ కలిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు విన్న తర్వాత దాని ప్రకారం వాళ్ళు చెప్పే మాటల ప్రకారం దాని ప్రకారం మాకు నమ్మకం అయితే ఏంటనేది మాట్లాడతాం. లేదంటే ఇప్పుడు ఇదే ఉధృతంగా చేస్తాము. మాకు రావాల్సిన బాకాలు వచ్చేదాకా మేము ఊరుకోము. మాకు కాదని ఇంకో కాంట్రాక్టర్ వచ్చి కొత్త కాంట్రాక్టర్ వచ్చి అక్కడ పని చేస్తానికి వచ్చినాను, మేము ఆఫ్ చేస్తాము, దేనికైనా తెగిస్తాము. ఏ పని అయినా కూడా ఇక్కడ మా సెటిల్మెంట్ అయినాక ఎవడో వచ్చి కూడా ఇక్కడ పని చేయాలి. ఒక లారీ పెట్టాలన్నా, ఒక ట్రాక్టర్ పెట్టాలన్నా, ఒక నీళ్ళ ట్యాంకర్ పెట్టాలన్నా, ఏదన్నా అక్కడ కలుపు మొక్క పీకాలన్నా కూడాను మాకు న్యాయం జరిగిన తర్వాతే ఏదైనా జరగాలి. లేకపోతే మాత్రం మేము కాదు, మా కుటుంబాలు కూడా వచ్చి ఇక్కడ దండాలు చేస్తారు, దీన్ని స్తంభింప చేస్తారు. ఉన్న పరువు పోగొట్టుకోకుండా మాకు మంచి చేసినా చెడు చేసినా మేము ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈడీ గారు రామాచారి గారు మన భాష తెలిసిన ఆయన, తెలుగైన కాబట్టి ఆయన మీద గౌరవంతో ఇప్పుడు కూడా మేము అట్టాగా ఉన్నాము. ఇంత ముందైనా కూడా ఆయన మేము గౌరవిస్తాము. ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ రామాచారి గారికి ఫోన్ చేసి చెప్తారు, ఈడీ గారికి ఫోన్ చేసి చెప్తారు, అదేదో చూడండి అని చెప్పేసి. ఈ రోజున ఆయన మాకు న్యాయం చేస్తే ఆయన చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే మేము చెప్తాం ఫలానా టైంలో ఇలా జరిగింది, ఇలా జరిగినప్పుడు ఫలానా ఈడీ గారు, ఆయన పేరు రామాచారి గారు మా అందరినీ కూడా న్యాయం చేశారు, మన కుటుంబాలు నిలబెట్టారు, ఆ రూపాయితోనే బాబు ఇవాళ మీరు ఏది చేసినా చేయగలుగుతారు అని చెప్పేసి మేము చెప్పుకోవటానికి కానీ చేయటానికి కానీ ఆయన ఒక చరిత్ర సృష్టించుకోవాలంటే ఆయన చాలా లేబర్ సప్లై తీసుకొస్తున్నాను. మాకు 7 లక్షల దాకా డబ్బులు రావాలి. 3 నెలల నుంచి మాకు జీతం డబ్బులు ఇవ్వట్లా. లేబర్స్ అందరు వచ్చి ఇంటికి వచ్చి గోల్ చేస్తున్నారు. 7 లక్షల దాకా రావాలి మాకు. వీళ్ళందరూ లేబర్స్ అందరు ఇంటికి వచ్చి డోకరాలు కట్టుకోవాలని చెప్పి గోల్ చేస్తున్నారు. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. మాకు రోజుకి 550. మాకు బిల్స్ లెక్క ఇచ్చేవాళ్ళు. బిల్స్ పడినప్పుడు డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. 10 రోజులు బిల్లు అని చెప్పి తీసుకొచ్చారు సార్. 10 రోజులకి 50,000 అట్లా వేసేవాళ్ళు అంతే. 3 నెలల నుంచి మాకు 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. 3 నెలల నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు బిల్స్ రావాలి. 7 లక్షలు రావాలి సార్. ఒక 10 రోజుల కింద ఎయిర్పోర్ట్ ఎండి సార్ ఒకసారి వచ్చి మీకు బిల్ మీకు వేసేస్తామని చెప్పి అన్నారు. ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదు, ఏదైనా సమాధానం లేదు. రోజు ఆఫీస్ రండి అంటున్నారు కానీ వెళ్తున్నా కానీ ఏం రెస్పాన్సిబుల్ లేదు. అదేమంటే ఆడపిల్లల్ని తీసుకురావద్దు అంటున్నారు. ఏదన్నా వేసుకొని రావాలి అంతే సార్. విశాఖపట్నం నుంచి వచ్చాను. మెటీరియల్ తో నాకు కాంట్రాక్ట్ ఇచ్చారు. మెటీరియల్ తో ఇప్పుడు వరకు నేను చేశాను. నాకు 70 లక్షల రూపాయలు రావాల్సి వస్తే మొత్తం అన్ని లెక్కలు అన్ని కోసేసి 50 లక్షల రూపాయలు ఇంకా 55 లక్షల రూపాయలు ఇంకా ఇవ్వాలి నాకు. జిఎస్టీ అన్నారు, జిఎస్టీలు కూడా ఇవ్వలేదు ఇల్లు. నేను జిఎస్టీలు కట్టుకొని నానా ఇబ్బందులు పడుతున్నాను. మెటీరియల్ కంపెనీలకి నేను డబ్బులు కట్టాలండి. ఏం చేయాలో నాకు తోచన పరిస్థితిలో నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో కూడా ఉన్నా. నేను ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా ఆయన దృష్టికి తీసుకెళ్లి వ్యవహారం చేసి మాకు ఏదైనా న్యాయం చేయించాలని చెప్పేసి 5 నెలల నుంచి లేబర్ పేమెంట్లు కూడా చేయలేదండి. నేను కొద్దిగా నా మిషనరీ మొత్తం కూడా గొల్లైపోయినాయి సార్. నాయి అట్టా మిషనరీ రిపేర్ చేయించాలన్నా ఇప్పుడు మళ్ళీ దగ్గర 5-6 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. కొద్దిగా నాకు దయించి న్యాయం చేయాలని ఇదంతా సీఎం గారి దగ్గరికి వెళ్ళినా వెళ్ళి న్యాయం జరిపించాలని, సీఎం గారు మా పేదలందరినీ కొద్దిగా నిలబెట్టి ఇస్తారని నేను వేడుకుంటున్నాను సార్.